ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని దొనబండ నుండి హాజీపూర్ పోలీస్ స్టేషన్ వరకు బీజేపీ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని దొనబండ నుండి బైక్ ర్యాలీ మొదలై హాజీపూర్ నుండి స్థానిక పోలీస్ స్టేషన్ వరకు స్థానిక బీజేపీ నాయకులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. శివాజీ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. కాగా ఇటీవల ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ట ఇటీవల హాజీపూర్ మండల కేంద్రంలోని ఓ స్థలంలో బీజేపీ పార్టీ నాయకులు భూమి చేసిన వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీంతో స్థానిక బీజేపీ పార్టీ నాయకులతో కలిసి బీజేపీ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు వీరపల్లి రఘునాథరావు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపన కొరకు భూమి పూజ చేసి టెంకాయ కొట్టి గడ్డపారతో తవ్వి జెండా పాతే సమయంలో భారీగా పోలీసులు మోహరించి అక్కడ జెండా పెట్టకూడదని ఓ ఎస్ఐ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెనువెంటనే సిఐ రఘునాథరావుని బలవంతంగా లాగేసి కారులో ఎక్కించే ప్రయత్నం చేశాడు. దీంతో బీజేపీ నాయకులకి పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రఘునాథరావు కాలివేళ్లకు గాయాలయ్యాయి. పోలీసులు వ్యవహరించిన తీరును చూసి పలువురు పోలీసులపైన విమర్శలు వెలువెత్తాయి. సిఐ రఘునాథరావుతో మాట్లాడుతూ కలెక్టర్ ద్వారా అనుమతులు తీసుకొని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. దీంతో రఘునాథరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి విగ్రహ ఏర్పాటు కొరకు అనుమతుల కొరకు సంబంధిత అధికారుల నుండి కోరుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దండేపల్లి మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగరరావు భూమి పూజ చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అక్కడ ఎలాంటి అనుమతులు తీసుకోలేదని హాజీపూర్ లోనే ఎందుకు అనుమతులు కావాలని రఘునాథరావు పోలీసుల్ని ప్రశ్నించగా పోలీసుల నుండి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో రఘునాథరావు హాజీపూర్ లో విగ్రహాన్ని పెట్టడానికి పోలీసులు ఎందుకు అభ్యంతరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంత సమయం అయిన తర్వాత అక్కడి నుండి రఘునాథరావు వెళ్లిపోవడంతో పోలీసులకి బీజేపీ నాయకులకు మధ్య జరిగిన తోపులాట సద్దుమణిగింది. అనంతరం రఘునాథరావు మాట్లాడుతూ ధైర్యానికి ధీరత్వానికి మరో పేరు శివాజీ అని పేర్కొన్నారు. సమాజ హితం కోసం పనిచేసిన శివాజీ మహారాజ్ ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. హాజీపూర్ విగ్రహ ఏర్పాటుకి 31 మందిపై పోలీసులు కేసు నమోదు చేయడం బాధాకరమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఉగాది రోజు శివాజీ విగ్రహాన్ని పెడతామని తెలిపారు. జెండా పెడుతున్నాం, అభ్యంతరం ఉందా మీకు? మీరు ఎవరు అభ్యంతరం చెప్పడానికి పోలీస్ స్టేషన్లో వచ్చి పెడుతున్నామా? ఎవరైనా ఉంటే రమ్మానండి, రమ్మానండి. ఏడా పంచాయతీ కార్యదర్శి సైడ్ రమ్మానండి. ఎవరికి పంచాయతీ కార్యదర్శికి ఉన్నామా లేమా? అది పెడితే ఎస్ఐకి ఉండద్దా సార్? ఎస్ఐకి ఏం కాదు, ఒక జెండా పెడతాం. ముందు జెండా పెట్టుకునే హక్కు మాకు ఇక్కడ అన్న కొంచెం అన్న కొంచెం మరి మీరు మాకు ల్యాండ్ అక్కడ ఎందుకు మీరు అక్కడ పోలీసులు ఎందుకు పెట్టి మరి మీరు మాకు ల్యాండ్ అక్కడ ఎందుకు పోలీసులు మీరు అక్కడ జై శివాజీ
మొన్న చేస్తే రాగమన్నారు మమ్మల్ని మేమున్నాం సార్ లేను అక్కడ ప్రత్యక్ష సాక్షులు మేము అక్కడ మరి పోలీసులు ఆడుకోయి పెట్టుకోమంటారా పర్మిషన్ తీసుకొని పెట్టుకోండి సార్ ఎక్కడ పర్మిషన్ ఎవ్వరు ఇయ్యరు 5 సంవత్సరాలు మీకు మొత్తం తెలుసు పర్మిషన్ లెటర్ ఇవ్వాలి ఇచ్చింది కదా పర్మిషన్ రెవెన్యూకే ఇచ్చినాం కలెక్టర్ పెట్టుకుంటే 5 సంవత్సరాలు అయింది 5 సంవత్సరాలు అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నడుస్తుంది ఎక్కడ కూడా 5 సంవత్సరాలు అయింది మంచి వినండి సార్ ఒక నిమిషం వినండి మంచిర్యాల టౌన్లో శివాజీ విగ్రహం పెడతామని పర్మిషన్ అడిగి 5 సంవత్సరాల నుంచి పర్మిషన్ ఇవ్వలేదు మీరు ఇలా కొత్తగా పర్మిషన్ ఎడికి వెళ్తారు సార్ మీరు ఏదంటే కలెక్టర్కు పెట్టుకోండి వాళ్ళు మాట్లాడతారు మీరు ఇలా అక్కడ ఎందుకు ప్రొటెక్షన్ పెట్టారు సార్ అరే సార్ పెట్టాల్సింది ఎందుకు సార్ అరే ఎందుకు సార్ ఇప్పుడు మీరు మా మీద 21 మంది మీద కేసు బుక్ చేసి మన బుక్ చేసి అది ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా తెలియకుండా బుక్ చేసి ఫస్ట్ బుక్ చేసి తెల్లారి ఒక ప్రైవేట్ వ్యక్తి పోయి దాన్ని సర్వే చేయించుకుని అది నా భూమి అని క్లెయిమ్ చేసి వినండి ప్రైవేట్ వ్యక్తి పోయి సర్వే చేయించుకున్న రోజు కూడా మీ పోలీసు వాళ్ళు ఉన్నారు అందరు ఆ రోజు కూర్చున్నట్టేనా కొంచెం మట్టి నింపినారు ఎంఆర్ఓ గారు ఇచ్చిన పిటిషన్ మీద కేసు బుక్ చేసినా కానీ తర్వాత యాక్షన్ కార్యదర్శికి ఏం సంబంధం సార్ కార్యదర్శి లేకపోతే మీరే చెప్పు రేడా వేసుకోండి మీరు ఒక మీరు చెప్పు మీరు చేయొద్దు సార్ అంటే చేయము అయితలేదు సార్ ప్రొసీజర్ ప్రకారం సార్ ఒక విషయం చెప్పాలా దండపల్లి మండలంలో రోడ్డు మీద శివాజీ విగ్రహం పెట్టారు పోయిన సంవత్సరం ఎమ్మెల్యే గారే పోయి శంకుస్థాపన చేశారు దానికి పర్మిషన్ ఉందా సార్ దానికి దండపల్లి మండలంలో రోడ్డు మీద శివాజీ విగ్రహము 6 నెలల కింద ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేసిర్రు దానికి పర్మిషన్ ఉందా దండపల్లి మండలంలో అభ్యంతరం లేదు లక్షట్పేటలోకి అభ్యంతరం లేదు మా హాజీపూర్ హిందువులే తప్పు చేశారు హాజీపూర్లోనే ఎందుకు ఈ వేధింపు లక్షట్పేటలో ఉందా సార్ పర్మిషన్ దానికి దండపల్లికి ఉందా సార్ పర్మిషన్ దండపల్లిలో ఎమ్మెల్యే గారు అడగండి సార్ మీరు అడగండి సార్ దండపల్లి పిఎస్సి మీరు ఏసీపీ గారిని అడగండి సిస్టమ్ లేదు మందు లేదు ఎవడు పడితే వాడు ఊర్లో రాజకీయ ఎమ్మెల్యే గారు చెప్పారు మీకు ఇయ్యద్దని ఎమ్మెల్యే గారు చెప్పలేదు మరి ఎవడో లోకల్ లీడర్ బచ్చగాడు చెప్తే గాడి హాజీపూర్ హిందూ బంధువులకు అందరికి కూడా ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. ఒకవైపు మనం అందరం గర్వపడే నాయకుడు శివాజీ హిందూ సామ్రాజ్య స్థాపన కొరకు ఆ రోజు మొఘళ్ళ మీద యుద్ధం తన యొక్క సాహసము తన వ్యూహము ఇవన్నిటినీ కూడా యువత ఆదర్శంగా తీసుకోవాలి. రేపు హిందూ ధర్మానికి సంబంధించిన విషయం హిందూ సంస్కృతికి సంబంధించిన విషయం మనం అందరం కూడా శివాజీ సైనికులై హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మన మంచిర్యాల జిల్లాలో బాధాకరమైన విషయం ఏంటంటే శివాజీ విగ్రహం పెట్టడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. హిందువులకు అందరికీ ఆరాధ్య దైవం శివాజీ ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదు. బీజేపీ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో టీఆర్ఎస్ నాయకుడు కాదు. శివాజీ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదు. శివాజీ ఒక మహాపురుషుడు. శివాజీని చూసి భావి తరాలు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి శివాజీ విగ్రహాన్ని హాజీపూర్ మండలంలో దాదాపు నెల రోజుల నుంచి శివాజీ విగ్రహం పెడతామంటే అక్కడ ఒక జాగాలో శివాజీ విగ్రహం పెడతామంటే పోలీసులు 21 మంది మీద కేసు బుక్ చేశారు. ఇవాళ మళ్ళొక జాగా తీసుకుందాం ఇక్కడ పెడదామంటే ఇవాళ పోలీసులు అడ్డుకుంటున్నారు. అంటే మనం భారతదేశంలో ఉన్నామా? హాజీపూర్ మండలం భారతదేశంలో ఉన్నదా లేదా? ఇదే దండపల్లి మండలంలో పోయిన సంవత్సరం శివాజీ విగ్రహం పెడితే ఎమ్మెల్యే గారు పోయి శంకుస్థాపన చేసిర్రు. దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు. మరి అది కూడా హైవేకి పక్కకే కట్టి ఉన్నది. లక్షట్పేటలో శివాజీ విగ్రహం ఉంది, మరి హాజీపూర్ మండలం లేదు. ఎందుకు ఈ రాజకీయ నాయకులు భయపడుతున్నారు? శివాజీ విగ్రహం పెడతానికి ఎందుకు భయపడతారు? మైనారిటీలో ఓట్లు పోతాయని భయపడుతుర్రా? మైనారిటీల కొమ్ము గాయడానికి భయపడుతుర్రా?
ఇది చాలా బాధాకరమైన విషయము. మేమందరినీ కోరుతున్నాం, పోలీసులకు కూడా చెప్తున్నాం, గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి సార్, మీరు ఒక రాజకీయ నాయకుడు ఎవరో స్థానికంగా ఒత్తిడి పెట్టిండని చెప్పి ఇవాళ మాకు ఇక్కడ పర్మిషన్ నిరాకరించడం చాలా బాధాకరం. ఇవాళ శివాజీ జయంతి సందర్భంగా చెప్తున్నాం, ఉగాది నాడు కొత్త సంవత్సరం ఉగాది నాడు హాజీపూర్ మండల కేంద్రంలో శివాజీ విగ్రహం పెట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. దీనికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎవరికి ఏ అభ్యంతరం ఉందా చెప్పండి, మీరు ఎక్కడ చూపిస్తే మేము అక్కడ కట్టుతాం. మేమందరం కూడా శాంతి కోరుకునే వాళ్ళం, కానీ మీరు పర్మిషన్ ఇయ్యం, శివాజీ విగ్రహమే పెట్టద్దు అంటే మాత్రం హాజీపూర్ మండల హిందువులు ఊరుకోరు. ఇది ఖచ్చితంగా ఉగాది నాడు పెట్టి తీరుతామని తెలియజేస్తూ